కొత్త మెడికల్ కాలేజ్తో డాక్టర్ కళ నెరవేరింది. గురుకులంలో చదివి కొత్త మెడికల్ కాలేజ్లో చేరిన మా తండా నుంచి నేనే మొదటి ఎంబీబీఎస్ డాక్టర్ను. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట వైద్య విద్యార్థిని సత్యజ్యోతి. ఇవి కదా కేసీఆర్ ఆనవాళ్ళు. హరీష్ ఆర్ఎస్ ప్రవీణ్. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఇది మా ఘనత అని చెప్పుకుంటాడు. వీళ్ళు వచ్చి 14 నెలలు కాలేదు. మరి మెడికల్ కాలేజ్ లెవెల్ తెచ్చిండు, కేసీఆర్ తెచ్చిండు. కేసీఆర్ 28 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయించిండు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గదాస్థితం ఖర్చుపి. అయితే ఆ రోజు కేసీఆర్ ఈ కొత్త మెడికల్ కాలేజీలు తేవడం వల్ల ఈరోజు ఇలాంటి సత్యవతి లాంటి విద్యార్థి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. ఇది కదా కేసీఆర్ ఆనవాళ్ళు, ఇది కదా కేసీఆర్ తెలంగాణను సాధించింది. నిజానికి కూడా కేరళను తలదన్నటోళ్ళమే మనం. విద్యా విధానంలో కేరళను తలదన్నటోళ్ళం. అత్యధికంగా డాక్టర్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఆ తమిళనాడును కూడా ఒక విధంగా క్రాస్ చేసేటోళ్ళమే మంచి పాలన ఉంటే. ఇంకా అయితే ఇప్పటిదాకా మెడికల్ కాలేజీలు ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇంకా శాంక్షన్ చేయించుకోగలిగే సత్యం ఉంటే ప్రతి ఇంటికో డాక్టర్ ఉంటే మంచిదే. మొత్తం మన ఆరోగ్యం మీదనే వ్యాపారం చేస్తారు కదా. కాబట్టి ఇట్లా సత్యవతి లాంటి ఎంబీబీఎస్ చదివే పిల్లలు ఇంటికొకరు ఉంటే నయం. ఇక జ్వరం వచ్చినా మనం ఉరికే వరకు వాడు ఒట్టి జ్వరానికి 1000 రూపాయలు దోపిడి, ఒట్టి దగ్గుకు 1000 రూపాయల దోపిడి. కాబట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే, కేసీఆర్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల వల్లే ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండి ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా, రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సప్పట్లు కొట్టుకుంటా ఇది మేమే చేసినామనే కాడికి బిల్డప్లు ఇస్తాడు. కానీ ఇది కేసీఆర్ సాధించిన ఘనత.